పోలీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అది ముఖ్యమంత్రి పరిధిలోకి వచ్చేటువంటి అంశం. హోమ్ మినిస్ట్రీ పరిధిలో కాదు అది. ముఖ్యమంత్రి స్వయంగా శాంతి భద్రతలు ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరగవు. రాజకీయ కక్షతోనే, రాజకీయ లాభం కోసమే, రాజకీయ లబ్ధి కోసమే, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసమే, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ ఫోన్ వ్యవహారం జరిగింది. ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసమే, దోపిడీ చేయడం కోసమే ఈ ఫోన్ల వ్యవహారం జరిగింది, టోపింగ్ వ్యవహారం. కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. అది కేసీఆర్ కేటీఆర్ మొన్నేమన్నాడు, ఏదో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరపచ్చు అన్నాడు ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు. నిన్నంటాడు నాకేం సంబంధం అంటాడు. నేను ఒకటే అడుగుతాను ముఖ్యమంత్రి కుమారుణ్ణి, మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి, నువ్వు నీ శాఖకి సంబంధించిన విషయం మాట్లాడవా? ఇన్ని రోజులు మొత్తం ప్రభుత్వ వ్యవహారం అంతా కూడా నీ గుప్పిట్లో ఉన్నటువంటి మాట్లాడలేదా? ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వివరించడం లేదా? ఈరోజు కేసులు వస్తే నాకేం సంబంధం అంటాడా?